సార్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్ల పరిస్థితి ఎలా ఉందంటే, స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడి పరిపాలన రాక్షస పరిపాలన రోజు రోజుకు పెరిగిపోవడం జరుగుతుంది. నిన్న చూస్తే మా పార్టీ నాయకుడు అల్లంపల్లి ఈశ్వరరావుతో పై హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా దానికి కారణం ఎవరంటే, ఏదైతే చింతకాల అయ్యన్న పాత్రుడి రైట్ హ్యాండ్ నేనే లెఫ్ట్ హ్యాండ్ నేనే చెప్పుకునే ధనిమిరెడ్డి అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఈ హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. ఒక్కసారి చూస్తే రాత్రి అభిత్ సెంటర్ ఏరియాలో మా పార్టీ అధ్యక్షుడు, మా టౌన్ అధ్యక్షుడు, యూత్ అధ్యక్షుడు అయిన అల్లంపల్లి ఈశ్వరరావుపై మరి ఎవరైతే రౌడీ షీటర్, నర్సీపట్ల రౌడీ షీటర్ అప్పలనాయుడు, అయ్యన్న పాత్రుడు అనుచరుడు, ఈయన అప్పలనాయుడు, ఈయన ఎన్నో హత్యలు ఎన్నో తగాదాలతో ఉన్న వ్యక్తి. నిరంతరం కూడా ఇదే పని ఉంది. ఈయనంటే పోలీసులు కూడా గౌరవం. ఈయన ఆ స్టేషన్కి వెళ్తే ఈ రౌడీ షీటర్ని చూస్తే ఎంతో గౌరవిస్తారు పోలీసులు కూడా. అలాగే ఎన్నో కేసుల్లో ఉన్న వ్యక్తి ఈ పప్పలప్పలాయుడు. ఒక్కసారి చూస్తే ఇదే పప్పలప్పలాయుడు రౌడీ షీటర్ 6 నెలల క్రితం మా పార్టీ నాయకుడు కరి శ్రీనివాస్ పై దాడి చేస్తే కత్తితో పొడవబోతే తప్పించుకొని కంప్లైంట్ ఇస్తే స్టేషన్ బయలు ఇచ్చి పంపించే కార్యక్రమం చేశారు ఈ నర్సీపట్నం పోలీసులు. ఎంత దారుణం అంటే, మరి ఈ రోజు చూస్తే రాత్రి మా పార్టీ నాయకుడు అల్లంపల్లి ఈశ్వరరావుపై ఎవరైతే ఈ అప్పలనాయుడు ఉన్నాడో ఆయనతో పాటు సుమారుగా 6 నుంచి 10 మంది వ్యక్తులు మరి కత్తులతో దాడి చేయడమే కాకుండా దాడి చేస్తూ ఒక వీడియోని కూడా మరి రికార్డ్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే, ధనిమిరెడ్డి వద్ద నువ్వు మాట్లాడతావు ఆయనపై, ఇప్పుడు మాట్లాడరని చెప్పి మరి ప్రతిదీ కూడా వీడియో చేస్తూ మరి దాడి చేయడమే కాకుండా మరి కత్తితో మరి పొడిచే ప్రయత్నం చేస్తుంటే తప్పించుకొని మా పార్టీ నాయకుడు అల్లంపల్లి ఈశ్వరరావు వెళ్లిపోయిన పరిస్థితి. మరి ఈ రోజు పరిస్థితి ఈ విధంగా ఉంది. ఒక్కసారి ఈ రోజు చూస్తే పరిస్థితి ఎలాగుందంటే, దీని అంతటికీ కారణం ధనిమిరెడ్డి మధు అయ్యన్న పాత్ర ఆధ్వర్యంలో మరి పెంచి పోషిస్తున్న ఈ ధనిమిరెడ్డి అనే వ్యక్తి ఆధ్వర్యంలో జరిగింది. ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులందరూ కూడా నించొని సెల్యూట్ కొట్టే పరిస్థితి ఈ రోజు నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో ఉంది. నర్సీపట్నం పోలీసులు కూడా మరి తగులు కూడా వెళ్ళట్లేదు. ఈయనే అదే ప్రాంతంలో అదే ఆవరణలో పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉండి సెటిల్మెంట్లు లక్షల రూపాయల సెటిల్మెంట్లు అందు కూడా చేసి పోలీసులతో సంబంధం లేకుండా పోలీసులకు తెలియకుండా ఈయనే పోలీస్ స్టేషన్ ఆవరణలోనే మరి ఈ వ్యక్తి మరి లక్షల రూపాయలు దోచుకుంటున్నాడు. మరి ఇలాంటి వ్యక్తి చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఎన్నో అరాచకాలు, ఎన్నో తగులు, ఎన్నో మరి గూండాయిజాలు. ఇప్పుడు చూస్తే రాత్రి హత్యా ప్రయత్నం కూడా చేయించడం జరిగింది. ఒకటే మీ ద్వారా ధనిరెడ్డి కూడా చెప్తున్నాను, మధుకి చెప్తున్నాను, బాబు ఎల్లకాలం ఎలాగ ఉండదురా బాబు, నువ్వు సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో చూసాం 4 సంవత్సరాలు అయిన తర్వాత జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటిగా నీతో స్టార్ట్ చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. మొదట వేట ధనిరెడ్డి మధుతో స్టార్ట్ అవుతుంది. అది చట్ట ప్రకారం వేట స్టార్ట్ చేస్తానని చెప్పి ధనిరెడ్డికి మీ విధంగా చెప్పడం జరుగుతుంది. వీళ్ళతో పాటు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా రెచ్చిపోతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా రెచ్చిపోతున్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తాను, ఈ రోజు అధికారం ఉంది కదా అని చెప్పి అయిన పాత్ర అండగా ఉన్నాడని చెప్పి మీరు ఇష్టం వచ్చిన మా పార్టీ నాయకులపై చేలు చేసుకుని దౌర్జన్యాలు చేస్తే మరి మేమన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం. ఎట్టి పరిస్థితి కూడా మేము వదలం. 4 సంవత్సరాలు అయిన వెంటనే ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే ఈ విధంగా చేస్తారో అందరినీ కూడా మరి చట్టపరంగా శిక్షిస్తారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అలాగే చూస్తే అయ్యన్న పాత్రుడు చెప్పాలి, ఈ రోజు అయ్యన్న పాత్రని ఈ రోజు గెలిపించారంటే సూపర్ 6 హామీలు ఇస్తారని చెప్పి గెలిపించారు తప్ప ఈ విధంగా హత్యా ప్రయత్నాలు చేస్తారని చెప్పి గెలిపించలేదు. అయ్యన్న పాత్రకి మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే, ఈ సంవత్సర కాలంలో చూసాం నర్సీపట్నంలో ఎన్నో అక్రమ కేసులు, మా పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు, ఇల్లులు పడగొట్టారు. మొన్న నాయకుడిపై హత్యా ప్రయత్నం చేశారు, నిన్న మా నాయకుడిపై హత్యా ప్రయత్నం చేశారు. ఒకటే చెప్తున్నా అయ్యన్న పాత్రకి, ఈ సంవత్సర కాలంలో మీ ద్వారా చాలా పాఠాలు నేర్చుకుందాం. మరో 4 సంవత్సరాల వరకు కూడా ఇంకా పాఠాలు నేర్చుకుంటాం. రేపు 4 సంవత్సరాలు అయిన తర్వాత జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో మీ ద్వారా పాఠాలు నేర్చుకున్నామో అవన్నీ కూడా 1 నెలలోనే మీ అందరూ కూడా వడ్డీలతో సహా తిరిగి ఇచ్చేస్తానని చెప్పి అయ్యన్న పాత్రుడు, కేవలం వడ్డీ కాదు చక్కెర వడ్డీ, భారీ వడ్డీలతో నెల రోజుల్లోనే మరి ఇవన్నీ కూడా మీకు అభిజప్తం పాఠాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఎప్పటికైనా మరి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నాం. మొన్ననే మా పార్టీ నాయకుడిపై హత్య జరిగితే స్టేషన్ బిల్ ఇచ్చారు. ఏదైనా సరే మీరు కఠినంగా యాక్షన్ తీసుకోకపోతే పప్పనాయుడు గాని సుమారుగా 6 నుంచి 10 మంది వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. అందరి మీద యాక్షన్ తీసుకోకపోతే నియోజక స్థాయిలో ఆందోళన చేపట్టడమే కాకుండా న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పి ద్వారా తెలియపరుస్తూ మరి ఇప్పుడు డీఎస్పీ గారికి కలడానికి వెళ్తున్నాం. డీఎస్పీ గారి ద్వారా మరి న్యాయం జరగకపోతే న్యాయ పోరాటం కూడా చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తాను. నమస్కారం.